రైట్ ఇక వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే విడుదల రజని మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. నిమిషాల్లో సస్పెండ్ అయ్యారు ఆ పోలీసులు. ఇది చాలా మందికి తెలుసు. ఇదేదో వీళ్ళేదో కట్టుకదల్లి నా మీద ఏమాత్రం కూడా పస లేకుండా సబ్స్టెన్స్ లేకుండా నా మీద ఏదో కేసు పెడితే నేను మాట్లాడట్లేదండి. నేను ఇదిగోండి ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. మా నంబర్ల మీద తీసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇది కూడా ఉంది, ఎవిడెన్స్. అక్కడున్నటువంటి డిఎస్పీ అక్కడున్నటువంటి సిఐ సస్పెండ్ అయ్యారు. అది అందరికీ తెలుసు. నేనేదో మీలా కట్టు కదలల్లి ఏదో మాటలు చెప్దామని రాలా. ఇది ఇంత నీచమైన నిజస్వరూపం లావు కృష్ణదేవరాయది. అప్పుడు మా నాయకుడు అతన్ని ఏంటయ్యా కృష్ణ ఏంది పని అని ప్రశ్నిస్తే తల దించుకున్నాడు కృష్ణదేవరాయలు. ఆ రోజున కృష్ణ గారు తల దించుకున్నారు. తన తల తీసేసినట్టయింది ఆ రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఇతను చేసినటువంటి ఈ తప్పుడు పనికి, ఒక మహిళా ఎమ్మెల్యే కాల్ డేటా తీసినటువంటి తప్పుడు పనికి అతను ఆ రోజున మా నాయకుడిలో కృష్ణదేవరాయలు అనే వ్యక్తి మీద నమ్మకం కోల్పోయాడు అతను చేసిన తప్పు వల్లే. అది మనసులో పెట్టుకొని, అదే కోపం మనసులో పెట్టుకొని ఈ రోజున రివెంజ్, అధికారం ఉంది కాబట్టి ఈ రోజున రివెంజ్ తీసుకునేటువంటి భాగంగా, ఈ రివెంజ్ లో భాగంగా ఈ కట్టుకథలల్లి ఈ రోజు నన్ను డిఫేమ్ చేస్తూ నా మీద ఒక నింద, నా మీద ఒక ముద్ర వేసేటువంటి ప్రయత్నం లావు కృష్ణదేవరాయలు గారు చేస్తా ఉన్నారు. ఇది చేస్తూ వీళ్ళని మీరు చూస్తే ఈ కంప్లైంట్ కూడా ఇతని లెటర్ హెడ్ మీదే, బహుశా ఈయన రాశాడో ఇలా ఆఫీసులో రాశారో చూడండి. కంప్లైంట్ పేపర్ కూడా చూపిస్తున్నా. నేనే ముట్టి మాటలు మాట్లాడలా, నేను వాస్తవాలతోనే నేను వచ్చి మాట్లాడుతా ఉన్నా. ఇది కృష్ణదేవరాయలు గారి రిప్రజెంటేషను. ఇది ఇచ్చి అన్ని ఆఫీసుల్లో ఇదే కట్టు కథని ఇచ్చి వరసబెట్టి ఇదే ఆవు కథని, అదిగో 2 కోట్లు, ఇదిగో 2 కోట్లు, అదిగో రజనీ 2 కోట్లు, ఇదిగో రజనీ 2 కోట్లు, ఇదే కథని వరుసబెట్టి ప్రచారంలోకి తీసుకొచ్చి దీన్ని పెట్టి ఏం చేస్తారు, ఇక్కడ నుంచి మొదలు పెడితే, ఇక్కడ పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి మొదలు పెడితే పీక్స్ కి తీసుకెళ్లారు. మొదలు పెడితే డీజీపీ గారికి కంప్లైంట్ ఇస్తారు, హోమ్ మినిస్టర్ కి ఇస్తారు, విజిలెన్స్ అంటారు, సిఐడి అంటారు, ఏసీబీ అంటారు, ఈ అన్నిటికీ కంప్లైంట్లు ఇస్తారు. ఇచ్చినప్పుడల్లా వార్త రాయిస్తారు. 10 నెలల నుంచి ఇదే కథ. ఆఖరికి దీన్ని ఏ లెవెల్ కి, దీంట్లో మళ్ళీ ఎలివేషన్ కూడా, ఈ కథనే ఓ కట్టు కదా, ఈ కథలో మళ్ళీ ఎలివేషన్స్ కూడా. 17A కోసం గవర్నర్ కి ఏదో పర్మిషన్ పెట్టానని వాళ్లే మళ్ళీ పేపర్లో రాయిస్తారు. ఒకసారి ఆలోచించండి. ఇలా తప్పుడు కేసులకి ఎలా ఆద్యం పోస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇకపోతే విజిలెన్స్ ఎంక్వైరీ అంట, వీళ్ళే విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పి విజిలెన్స్ ఎంక్వైరీ వేపిస్తారు. ఇక విజిలెన్స్ ఎంక్వైరీ ఏంటండి, విజిలెన్స్ ఎంక్వైరీ మీరు చూస్తే వైజాగ్ లో ఒక ఎమ్మెల్సీ గారు ఉన్నారు, దువ్వవరపు రామారావు గారు. వారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఒక రకంగా చెప్పాలంటే పచ్చకండువా వేసుకున్నటువంటి ఎమ్మెల్సీ గారు. వారి కొడుకు నాగశ్రవణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లా ఎస్పీ గారు. అంటే ఆ ఎస్పీ గారు వాళ్ళ ఫాదరు టీడీపీ ఎమ్మెల్సీ, టీడీపీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఎస్పీగా ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. అంటే ఆ ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తే ఏం రిపోర్ట్ ఇస్తారండి, కృష్ణదేవరాయలు గారి డైరెక్షన్ లో జెన్యూన్ విజిలెన్స్ రిపోర్టా అండి ఇది? టీడీపీ రిపోర్ట్ ఇస్తారండి వాళ్ళు. ఇక్కడ నుంచి ఒక ఫ్యాబ్రికేటెడ్ అవాస్తవాలతో కూడినటువంటి ఒక టీడీపీ రిపోర్ట్ ని, ఏమీ లేనటువంటి విషయాన్ని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు నచ్చినట్టుగా రాసుకుని పంపిస్తారు. పంపించి దీన్ని ఫాలోఅప్ చేసి ఈ రోజు ఈ కేసు కట్టేదాకా తీసుకొచ్చారు. ఇక ఇది పీక్స్ అన్నమాట. అందుకే ఈ కేసు నేను రెడ్ బుక్ రాజ్యాంగానికి, రెడ్ బుక్ పాలనకు ఒక పరాకాష్ట అని చెప్పి చెప్తా ఉన్నాను. ఈ విధంగా చేస్తా ఉన్నారు. ఇక ఇదే కాకుండా ఒకవైపున ఈయన చెప్పాను కదా, ఇంకో వైపున ఇక్కడ ఉన్నాడు అవినీతి ఘనపాటి ఎమ్మెల్యే పత్తిపాటి గారు. ఇక ఆయన ఎక్కడా లేదు, విద్యుత్ పవర్ చేస్తే రాష్ట్రంలో ఎక్కడా లేదు.